అన్న బేసిక్గా ఎన్ని వాయిస్లు వచ్చానా? అంటే ఎన్ని వాయిస్లు అనేది కాదు, కానీ మనకు తెలిసినంత ఒక 10 వాయిస్లు అట్లా చేయగలం మనం. ఇప్పుడు బాబు గారు చేస్తాం. డిగ్రీ ఫస్ట్ ఇయర్కి వచ్చిన తర్వాత ఆయన వాయిస్ ఫ్లూయెంట్గా దిగింది. ఆయన ఆ రోజు నాకు అప్పటికీ గుర్తుంది. ఏ తమ్ముడు, ఏంటండి ఇది పద్ధతి కాదు, ఇదే మాదిరిగా ముందుకెళ్ళాలి, జయ జన్మభూమి వెళ్ళొస్తాను. ఇవాళ చూస్తూ ఉంటే నా తెలుగు ప్రజలు చూస్తున్నటువంటి అభిమానం చూస్తూ ఉంటే నా ఒళ్ళు గగ్గురు పడుస్తూ ఉంది. ఇదే మాదిరిగా ముందుకెళ్ళాలి. ఏ తమ్ముడు, ఏంటండి ఇది పద్ధతి కాదు, తొక్కి పడేస్తాం, వెళ్ళొస్తాను. ఇప్పుడు లైవ్లో జగన్మోహన్ రెడ్డి గారు లాగా మీరు ఎలా మాట్లాడినా ఓకే, బట్ ఆయన ఓడిపోయిన తర్వాత ఆ బాధతో ఎలా మాట్లాడతారు మాతో? ఇదే మాదిరిగా హవ్వ చాచలు ఏమయ్యారో, వాళ్ళ ప్రేమానురాగాలు ఏమయ్యాయో, అక్క చెల్లెమ్మలు ఏమయ్యారో, వాళ్ళకు చూపిన అభిమానం ఏమైందో తెలియట్లేదు. ఖచ్చితంగా ప్రజలకి ఏం కావాలో ఆలోచించి చేశాం. మళ్ళీ ముందుకు వస్తాం. జనానికి ఏం కావాలో తెలుసుకొని ఈసారి 100% పనిచేసే విధంగా ముందుకెళ్తాం. ఇదే మాదిరిగా గెలిచినటువంటి టీడీపీకి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, విశేషం తెలియజేస్తూ ఉన్నాం. ముందుకెళ్తూ ఉంటాం. గెలుపు ఓటమిలు అనేవి సహజంగా వస్తూ ఉంటాయి. ఏది కూడా మనం పట్టించుకోకూడదు. చేస్తాం, ప్రజలతోనే ఉంటాం, ప్రజలతో మమేకంగా ఉంటూనే ముందుకెళ్తామని తెలియజేస్తూ ఉన్నాం. వెళ్ళొస్తా అన్న. అప్పుడు మామూలుగా కొన్ని వాయిస్కి చేంజెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు బాబు గారికి వాయిస్ చేశారు, దింపేశారు. ఆయన నార్మల్గా ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది, కోపంలో ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది. ఇందాక చేసింది అదే అగ్రెసివ్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం సైలెంట్గా మాట్లాడు, బట్ అదే జగన్మోహన్ రెడ్డి గారు కోపంలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడతారన్న? నేను ఇప్పుడే చెప్తున్నా, పబ్లిక్ బేగంపేట పబ్లిక్ స్కూల్లో 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని, ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని, డిగ్రీ కూడా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని. కావాలంటే వెళ్ళి చూసుకో. ఇలా మాట్లాడితే ఎవరు భయపడేది లేదు. మా పతాపం ఏదో చూపిస్తాం. వెళ్ళొస్తానక్క, వెళ్ళొస్తా చెల్లి, వెళ్ళొస్తా. అవ్వంగానే వచ్చిండి అన్న, నాకు మీ అక్కడ చూస్తుంటే భయం వేస్తుంది అన్న. క్యారెక్టర్ అవ్వగానే బయటకు వచ్చిండి అన్న. ఇప్పుడు పాల్ గారు చేస్తాం. హైదరాబాద్కి వచ్చాను, హుసేన్ సాగర్ చూశాను. ఏ తమ్ముడు చందు, నాతో సెల్ఫీ దిగుతావా? ఇటు పక్కకు రా, దిగుతావా? మీరంతా మనుషులేనా? నేను ప్రశ్నిస్తున్నా, ఓటేరా. మీరందరూ ఓట్లు వేసి నన్ను గెలిపించకపోతే నేను పిఎం కాలేను. ట్రంప్తో కూడా మాట్లాడాను కదా, ఏమంటారండి మీరు? ఓకే, నెక్స్ట్ అన్న పాల్ గారిది మాట్లాడుకున్నా. బాలకృష్ణ సార్ ఆయన మామూలుగా మాట్లాడతారు కదా. అందరికీ నమస్కారం. ఇవాళ చూస్తూ ఉంటే ఎన్నో చరిత్ర సినిమాలు అయితేమి, అటు పొలిటికల్ సినిమాలు అయితేమి, ఈ విధంగా అదొక చరిత్ర. నాన్నగారు చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలలో ఇది ఒక చరిత్ర. ఉపకప్పున ఒక పోలికి నుండు చూడ చూడ రుచుల జార వేరయ్య, పురుషులందు పుని పురుషుల వేరయ్య, విశ్వదా. ఎందుకు నవ్వుతావు? ఎందుకు నవ్వుతావు? యశోదా రామ వినరు వేమ, అంతేకా? ఇంకో డైలాగ్ కూడా చెప్తా. సమయం లేదు మిత్రమా, రణమా శరణమా, దొరికిన వాడిని తురుముదాం, దొరికిన వాడిని తరుముదాం, ఏదేమైనా దేశం మేసం తిప్పుదాం. ఏం వస్తావా? చూస్తావా? ఏ రఘు రెడ్డి, నేను ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా. నీ అబ్బ నిజంగా రాయలసీమ గడ్డ మీద పుట్టుంటే నువ్వు కట్టింది మొలతాడైతే రారా రా. నా పేరులోని సింహం ఉందిరా, అది ఆకలేసి అనం తిరదు, పౌరుషాన్ని తింటుంది. సార్ మరి దాహం వేస్తే సార్ ఎవరన్నా పోయి సారీ సార్. సూపర్ సూపర్. ఇండస్ట్రీలో కానీ జనాన్ని ఒక ఊపిన వ్యక్తి, మెగాస్టార్. 10 ఏళ్ళు బయటికి వెళ్ళినా కూడా ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేకపోయారు.
అది కాదా మెగాస్టార్ అంటే అన్న వాయిస్ వాయిస్. ఓకే, ఈరోజు చూస్తుంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మీరు చూపిస్తున్నటువంటి ఆ ప్రేమ అనురాగాలు చూస్తుంటే మనసు ఉల్లాసంతో ఊగిపోతుంది. ఇదే ప్రేమ చరణ్ మీద కూడా ఉండాలి. మీరందరూ కూడా చరణ్ నన్ను అభిమానించినట్టే చరణ్ కూడా అభిమానించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రావాల్సిన మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలి కానీ ఆశ్చర్యం ఎందుకు? ఎలొస్తా రాననుకున్నారా లేననుకున్నారా? సారీ మర్చిపోయి మర్చిపోయారు. నాకు గుర్తుంది అన్నది. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సార్ ఉన్నారు. ఏమంటివి మానవ జాతి నీచమా? వైతన వరకు వెంటాడి వేధించి ముప్పు తిప్పలు పెట్టి మీ ధర్మసూత్రాలు సైతం మంట కలిపి తన పతి ప్రాణాలు దక్కించుకున్న నార్యమనే సావిత్రిదే జాతి మానవ జాతి. నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి అని మమ్మల్ని అవహేళన చేయటా? ఎంత అవివేకము, ఎంత జ్ఞానము, ఎంత కుసంస్కారము! నేటి నుంచి దేవుడు అదుకుడు, నరుడు అదముడు అన్న కించభావాన్ని కుక్కట వేల సైతంతో పగలించి వేసదా? ముక్కులేని ముక్కుడి దేవతలు, దిక్కులేని అష్టదిక్పాలకులు, మనుగునిచ్చే పంచభూతులు సైతం జై హో నరుడా నిరసించే విధముగా ఈ సింహాసనను అధిష్ఠించదా? ఈ డైలాగ్ అంటే ఈ వాయిస్లన్నిటికీ ఒకే బిట్లో ఉంటాయి. ఇప్పుడు సాయి కుమార్ గారు ఉన్నారు, చేస్తాను. అవసరాల కోసం దారుడు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరు ఈ నాటకంలో. చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీక 3 సింహాలైతే కనబడి ఆ 4వ సింహాలే ఈ పోలే అగ్ని. ఓకే, అంటే ఆ బేస్కి సంబంధించిన వాయిస్ అన్నమాట. అన్న సాయి కుమార్ గారు డైలాగ్ చెప్తుంటే ఆయన ఎక్కడ మైక్ కాదు పోలీస్ స్టోరీ అన్న. అగ్ని ఓకే, కొచ్చేనా కొడుకులా ఉన్నాడు వీడు. చూస్తుంటే కొచ్చేనా కొడుకులా ఉన్నావు కదరా. రజనీకాంత్ గారు అంటారు కదా, అదొక స్టైల్. అది ఆయన ఏం చేసినా కూడా దానికి ఒక స్టైలు సూపర్ అంటాడు కదా. అట్లా అంటాడు కాలా తాంబ్రే. అట్లా ఎవరు ఏంటంటే ఎలా అలా కనిపించేస్తుంది. సడన్గా రజనీకాంత్ గారు కనిపించారు. ఆమద నేను కాలేజ్ డేస్లో రజనీకాంత్ సార్ని ఇమిటేట్ చేసేవాడిని. గంట మా మేడంకి ఇట్లా ఎక్కుతూ హౌస్ ఇట్ పొర ఎదవాని ఓకే అయితే ఓకే ఇటన్నప్పుడు ప్రకాష్ రాజ్ గారు చేస్తా. హనుమంతుడు అడుక్కుతుంటే గర్కబంతుడు గీక్కు తిన్నాడని ఏంటో నీ నచ్చ? ఒక్కరిని చంపారని ఊరంతా తగలబెట్టేసిన వాడిని నేను మొనార్కిని నన్నెవడు మోసం చేయలేడు రోయ్. జాట్రా రోయ్, స్వప్న సక్రాతి మొగ్గ అయితే అందులో నేను గొబ్బెమ్మడ్రా. కాంగ్రెస్ వచ్చి గొబ్బెమ్మను తొక్కినట్టు నాకు గుండెని తొక్కుతావురా, చంపేస్తాను రోయ్. నేను మొనార్కిని, నన్ను ఎవడు మోసం చేయలేడు. పోసాని కృష్ణమూర్తి గారి వాయిస్ వచ్చాను వచ్చు కానీ ఆయన ఎప్పుడు మనం సరదాకి ట్రై చేయి, బాగుంటే వద్దాం. లేకపోతే రాజా నీటికొచ్చే రాజా నీ దండ పెడతా, ఒరే నీ దండ పెడతా. అట్లా అలాగా మాయిల్ ఫకీర్. కఫాలి కఫాలి అఖండ జోల ప్రజోల కరుణాదుర్మిష్టిని మచ్చ మస్కిష్కా భక్షిణి దుమ్ దుమ్ కల్లా జుమ్ జుమ్ మార్తపయాని హచ్చనంద స్వరూపిణి. మాతా సెలవిచ్చిన ప్రకారం గంట బేరడ పక్షులు చెప్పి ఆ నెత్తుట్లో 1000 సార్లు స్నానం చేసి వస్తుంది కదూ. ఈ పకిరికి చావు లేదు, పకిరు అమరుడైపోయాడు. ఏం పలకవేం? ఇది కళ. వస్తాయి కదా ఆ వాయిస్లన్నీ కూడా ఒకే బిల్ట్లోనే వస్తుంటాయి. అట్లా వాయిస్ని మనం ఒక్కొక్కటి పట్టుకోగలం. అట్లా ఇప్పుడు సుధాకర్ గారు ఉన్నారు, అబ్బో నీ అబ్బా చెడుగుడు అబ్బో అయ్యో డుగు 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 ఆ హిట్లర్ గారు మళ్ళీ వస్తాడు, కొట్టిన చోడు కొట్టకుండా కొడతాడు అబ్బా.